సో ఈరోజు క్లాస్లో మనం కర్సర్స్ గురించి నేర్చుకుంటాం. కర్సర్స్ అనేటివి ఎందుకు యూజ్ చేస్తామని అంటే, ఎప్పుడైతే మనం ఒక కలెక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెక్టార్ని క్రియేట్ చేస్తున్నాను. వెక్టార్ v ఈజ్ ఈక్వల్ టు న్యూ వెక్టార్. ఓకే, సో ఇందులో ఎప్పుడైతే మీరు ఒక కలెక్షన్ క్రియేట్ చేస్తున్నారో, క్రియేట్ చేసిన కలెక్షన్ లోంచి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తున్నారు. యాడ్ అని చెప్పేసి కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఇందులో మీరు యాడ్ చేస్తున్నారు. యాడ్ ఎలిమెంట్ అని యూజ్ చేసి, లేకపోతే యాడ్ అని యూజ్ చేసి ఇందులో మీరు కొన్ని ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 data add element 20. సో ఎప్పుడైతే మీరు టోటల్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తున్నారో, ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఇస్తున్నారో, అప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లో మొత్తం మనకు ఒక అరేని డిస్ప్లే చేస్తుంది. సో 10, 20. సో ఇలా కాకుండా ఎప్పుడైతే మీరు వాల్యూస్ పాస్ చేస్తున్నారో, నాకు 1 by 1 వాల్యూస్ అనేటివి 1 by 1 కావాలి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ నాకు ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ డిస్ప్లే చేసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం కర్సర్ ని యూజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ కర్సర్స్ ని యూజ్ చేస్తామో, అది చూజ్ చేయడం వల్ల మనం ఇచ్చిన దాన్ని బట్టి సపరేషన్ గా వాల్యూస్ అనేటివి మనకు డిస్ప్లే అవుతుంది. 10, 20. సో ఇలా ఎప్పుడైతే మనం వాల్యూస్ ని ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ని గెట్ చేసుకోవాలనుకుంటాం, అప్పుడు మన కర్సర్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. సో రైట్ డౌన్ ద పాయింట్. Cursors are used for get objects one by one from the collection. One by one from the collection. Okay, సో ఏదైతే మన కలెక్షన్ అయితే వెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఇందులో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, కర్సర్స్ ని యూజ్ చేయడానికి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్సర్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఇందులో మనం ఫస్ట్ వన్ ఎన్యుమరేషన్. ఓకే, దీని మీద ఆల్రెడీ నేను ఒక ప్రోగ్రామ్ కూడా చేశాను. ఎన్యుమరేషన్, ఇటరేటర్, ఓకే, లాస్ట్ వన్ లిస్ట్ ఇటరేటర్. మనం అరే లిస్ట్ దగ్గర లిస్ట్ ఇటరేటర్ ని కూడా యూజ్ చేస్తాం. ఇవి ఏ వర్షన్ నుంచి స్టార్ట్ అయినది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఏ వర్షన్స్ లో వీటిని మనం స్టార్ట్ చేసాం. ఎన్యుమరేషన్ అనేది ఏదైతే ఉందో అది 1.0 వర్షన్. స్టార్టింగ్ జావా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ వర్షన్ అప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేసాం. 1.0 వర్షన్ దీన్ని స్టార్ట్ చేసాం. నెక్స్ట్ 1.2 వర్షన్ లో ఇవి రెండు కూడా 1.2 వర్షన్. సో అందుకే ఇవి ఎన్యుమరేషన్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ మనం 1 by 1 ఎన్యుమరేషన్. ఓకే, సో ఎన్యుమరేషన్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎన్యుమరేషన్ కూడా దేనికోసం చేస్తున్నాం, ఎన్యుమరేషన్ కూడా ఒక కర్సర్ లో పార్టే కాబట్టి కర్సర్స్ ని దేనికోసం చేస్తున్నాం, ఒక కలెక్షన్ లో ఉన్న ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ని మనం ఎప్పుడైతే గెట్ చేసుకోవాలనుకుంటున్నామో 1 by 1 ఎప్పుడైతే పిక్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనం వీటిని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఎన్యుమరేషన్. So enumeration is used for to retry objects one by one, to retry objects one by one from
వాయిస్ ఇస్తుందా? Yes, sir. So enumeration is used for retrieve objects one by one from the collection. Next, this enumeration is used for legacy classes or legacy interfaces. Legacy classes means only old versions. Whatever the 1.2 version release list classes are there, classes and interfaces. Only that purpose, only వాటికి మాత్రమే వీటిని యూజ్ చేసుకుంటాం. మిగతా వాటికి వీటిని యూజ్ చేయలేం. అంటే అరే లిస్ట్ కానీ వాటికి వీటిని యూజ్ చేయలేం. వీటిని కొన్నింటికి మాత్రమే యూజ్ చేయగలుగుతాం. లెగసీ క్లాసెస్ అంటే 1.2 వర్షన్ ఓల్డర్ వర్షన్స్ ఏవైతే మనకి యూజ్ రిలీజ్ చేసుకున్న క్లాసెస్ వాటిని మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. లెగసీ క్లాసెస్ అనేది ఏంటంటే ఇప్పుడు లెగసీ క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేసెస్. ఓకే, సో ఎప్పుడైతే మన కలెక్షన్ ఫ్రేమ్వర్క్ రాకముందు అంటే ఫస్ట్ 1.0 వర్షన్స్ లో జస్ట్ కొన్ని క్లాసెస్ అండ్ కొన్ని ఇంటర్ఫేసెస్ ఇచ్చేసి అందులో డిఫాల్ట్ గా కొన్ని మెథడ్స్ ఇచ్చేసి డైరెక్ట్ గా ఉండేది. సో ఇలా ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయలేదు స్టార్టింగ్ లో. కాబట్టి ఈ ఎన్యుమరేషన్ అనేది 1.0 వర్షన్ లో స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో స్టార్ట్ అయింది. ఇది ఓన్లీ కొన్ని క్లాసెస్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. కొన్ని క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో అవి ఏంటంటే ఈ డిక్షనరీ, యాజ్ టేబుల్, ప్రాపర్టీస్ అండ్ స్టాక్. ఓకే, సో వీటికి మాత్రమే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. యాజ్ టేబుల్, ప్రాపర్టీస్, స్టాక్ అండ్ వెక్టర్. వీటికి మాత్రమే మనం ఈ ఎన్యుమరేషన్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, ఒక క్లాస్ ఆర్ ఇంటర్ఫేసెస్ ఏముంటాయి దాంట్లో కొన్ని డిఫైన్ చేసినటువంటి కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి, అంతేనా? సో ఈ ఎన్యుమరేషన్ ఆబ్జెక్ట్ ని ఎలిమెంట్స్ ని గెట్ చేసుకోవడానికి మనం ఎన్యుమరేషన్ ఎలిమెంట్స్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. సో వీటిని ఆల్రెడీ మీకు ఇంతకు ముందే మనం ఒక ప్రోగ్రామ్ కూడా వీటిపైన చేసాం. ఎన్యుమరేషన్ ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఎన్యుమరేషన్ యొక్క టైప్ వచ్చేసి మెథడ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఎలిమెంట్స్ దాని యొక్క డేటా టైప్ వచ్చేసి మనం ఫస్ట్ మెథడ్ పబ్లిక్ ఎన్యుమరేషన్ ఎలిమెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఏదైతే ఈ ఎన్యుమరేషన్ ఉందో ఈ ఎన్యుమరేషన్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం గెట్ చేసుకోవాలి, ఇండివిజువల్ వాల్యూస్ ని గెట్ చేసుకోవాలి అని అంటే మీరు ఏదైతే కలెక్షన్ నేమ్ ఇస్తున్నారో ఆ కలెక్షన్ నేమ్ ఇక్కడ ఉంటుంది. అంటే వెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకున్న మన ఎగ్జాంపుల్ లో మనం వెక్టర్ ని తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే మీకు ఇంతకు ముందు క్లాస్ లోనే వెక్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో వెక్టర్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. ఎప్పుడైతే మీరు ఒక కలెక్షన్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నారో కలెక్షన్స్ లో ఉన్న వాల్యూస్ ని 1 by 1 పిక్ చేసుకోవాలనుకున్నప్పుడు వెక్టర్ లో ఆర్ స్టాక్ లో. ఓకే, సో ప్రీవియస్ గా మీకు వెక్టర్ అండ్ స్టాక్ రెండు కంప్లీట్ అయిపోయి సో ఆ రెండింటిని యూజ్ చేయడానికి మనం ఎన్యుమరేషన్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఎన్యుమరేషన్ ని యూజ్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న ఎలిమెంట్స్ ని గెట్ చేసుకోవడానికి మనకు రిఫరెన్స్ ఏంటంటే ఎన్యుమరేషన్. ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ నేమ్ తీసుకున్న ఎన్యుమరేషన్ సమ్ రిఫరెన్స్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్ so we are, for example, we are taking the students list, whatever the variable name, whatever the reference you want to give, here I'm giving the reference name is 1. so మీరు ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ రిఫరెన్స్ నేమ్ ఇక్కడ ఇవ్వండి 1. మీరు ఏదైతే కలెక్షన్ యొక్క నేమ్ ఉందో ఓకే ఆ కలెక్షన్ నేమ్ ఇక్కడ ఇవ్వండి, కలెక్షన్ ఆర్ కన్స్ట్రక్టర్. ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్న రిఫరెన్స్ నేమ్ అంటే వెక్టర్ కి వి అంటే వి డాట్ కలెక్షన్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ నేమ్. నెక్స్ట్ సో ఇక్కడ తీసుకున్న కలెక్షన్ యొక్క నేమ్ వి, ఎన్యుమరేషన్ వి డాట్ ఎలిమెంట్స్. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇందులో వీలో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో ఎన్యుమరేషన్ అనే ఇంటర్ఫేస్ లోపల మనకు ఒక 2 మెథడ్స్ అనేవి డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, సో ఎన్యుమరేషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఎన్యుమరేషన్ లోపల మనకు ఒక 2 మెథడ్స్ అనేటివి డిక్లేర్ చేస్తున్నాం. ఎన్యుమరేషన్ ఇంటర్ఫేస్ define 2 methods. సో ఫస్ట్ మెథడ్ దాంట్లో డిఫైన్ చేసినటువంటి ఫస్ట్ మెథడ్ యొక్క నేమ్
దాని యొక్క డేటా టైప్ వచ్చేసి బులియన్. యాజ్ మోర్ ఎలిమెంట్స్. నేను ఆల్రెడీ వీటిపైన మనం ఒక ప్రోగ్రామ్ కూడా చేశాం. యాజ్ మోర్ ఎలిమెంట్స్. సో ఈ మెథడ్ నుంచి మనకి ఏం రిటర్న్ అవుతుంది? ఐదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్. బులియన్ డేటా టైప్ ఉందంటే దాని నుంచి మనకు రిటర్న్ అవుతున్న వాల్యూ ఐదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మీ యొక్క ఎలిమెంట్స్ ఎనిమరేషన్స్ లో ఎప్పుడైతే ఉన్నాయో, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఇంకా ఉన్నాయి, ఇంకా మోర్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే అప్పుడు మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఎలిమెంట్స్ ఏవి లేవు అనుకుంటే మనకు అప్పుడు ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎలిమెంట్ సెకండ్ మెథడ్ వచ్చేసి నెక్స్ట్ ఎలిమెంట్. దీని యొక్క రిటర్న్ టైప్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మనకు వాల్యూస్ అనేటివి వస్తాయి, ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్. సో నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఏంటి? ఇక్కడ మనకు ఇండివిజువల్ రిటర్న్ చేస్తున్న వాల్యూ ఏంటి? ఆబ్జెక్ట్. సో ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెక్టార్ లో వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటున్నారు అనుకోండి. సో మీరు ఒక వెక్టార్ తీసుకున్నారు, ఆ వెక్టార్ లో కొన్ని వాల్యూస్ అనేవి ఇందులో స్టోర్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకున్నారు అనుకుంటారు. ఓకే, సో ఇనిషియల్ కెపాసిటీ 10. వెక్టర్ యొక్క ఇనిషియల్ కెపాసిటీ ఎంత? 10. 10th ఎలిమెంట్ వరకు మీరు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ అందులో స్టోర్ చేసుకున్న వచ్చేసి నా వెక్టర్ యొక్క సైజ్ వచ్చేసి ఓన్లీ 4 ఎలిమెంట్స్, 10, 20 అండ్ 30, 40. ఒక 4 ఎలిమెంట్స్ అందులో స్టోర్ చేసుకున్నాం. సో ఇండెక్సెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకు? 0, 1, 2, 3. ఓకే, సో ఎనిమరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఈ డాట్ ఎలిమెంట్స్ అని మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్పుడు ఎనిమరేషన్ లో మొత్తం ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు దానికి యాజ్ మోర్ నెక్స్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నారో, ఓకే, సో ఇక్కడ మీరు తీసుకున్న ఎనిమరేషన్ ఏదైతే ఉందో దానికి మీరు ఎప్పుడైతే యాజ్ మోర్ ఎలిమెంట్స్, ఓకే, సో ఈ మెథడ్ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో దీంట్లో నుంచి మనకు ఐదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఈ ఎనిమినేట్ అయ్యేటప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఏముంటుంది? 0. అంటే 10 అనే ఒక వాల్యూ ఉంది. సో అంటే మనకు దీని తర్వాత ఇంకా స్టేట్మెంట్ ఇంకా ఉన్నాయి కదా. ఎప్పుడైతే మీరు తీసుకుంటున్నారో 10 అనే వాల్యూ తర్వాత మనకి ఇంకా 20 అనే వాల్యూ కూడా ఉంది. అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి చెక్ చేసుకుని దీని తర్వాత ఇంకేమైనా వాల్యూస్ ఉంటే సో అప్పుడు మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇంకేమైనా వాల్యూస్ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇంకేమైనా వాల్యూస్ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే ఇందులో మీరు ఇచ్చిన సైజ్ అనేది కంప్లీట్, అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోతాయో, ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మనకు దీని నుంచి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. అందుకే మనం వైల్ లూప్ ని యూజ్ చేసి ఇక్కడ మనం వీటన్నిటిని ప్రింట్ చేస్తాం. నిన్న క్లాస్ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వైల్ లూప్ ని యూజ్ చేసి మనం దీన్ని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్, ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇంకొక మెథడ్ ఏముంది ఇక్కడ నుంచి మనకు either ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎందుకు? దాని యొక్క డేటా టైప్ రిటర్న్ చేస్తున్న వాల్యూ బులియన్ డేటా టైప్ కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్. అది కూడా ఎందుకు రిటర్న్ చేస్తున్నాం? ఇక్కడ ఏవైతే మీ యొక్క అరే లిస్ట్ ఆర్ మీ యొక్క కలెక్షన్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ లో ఇంకా ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే సో అది నెక్స్ట్ మూవ్ చేసి సో ఇంకా ఉన్నాయి కాబట్టి ట్రూ. ఎప్పుడైతే మొత్తం అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి అప్పుడు మనకు ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ నెక్స్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఏంటి? నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరనే మనకు వాల్యూస్ అనేవి వస్తాయి. ఫస్ట్ 10 ప్రింట్ అయింది, సో నెక్స్ట్ ఎలిమెంట్ కి మూవ్ చేసేస్తుంది 20. సో నెక్స్ట్ ఎలిమెంట్ అలా ఒక్కొక్క వాల్యూస్ ఏవైతున్నాయో ఆ వాల్యూస్ అన్నింటిని ప్రింట్ చేయడానికి మనం నెక్స్ట్ ఎలిమెంట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనం యూజ్ చేస్తున్న మెథడ్ యొక్క ఏమంటే నెక్స్ట్ ఎలిమెంట్. ఈ నెక్స్ట్ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇండివిజువల్ గా ఉన్న వాల్యూస్ ఆబ్జెక్ట్స్ ఏవైతున్నాయో ఆబ్జెక్ట్స్ రిటర్న్. దీని యొక్క రిటర్న్ టైప్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మీరు రిటర్న్ చేస్తున్నారంటే అప్పుడు వాల్యూ మన ఏవైతే స్టోర్ చేసుకుంటే ఇక్కడ ఆబ్జెక్ట్సే కదా. సో ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్, వాటిని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఆ రిటర్న్ అవుతున్నప్పుడు మనకు ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది, ఆ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ వెక్టార్ ని యూజ్ చేసి రాదు. వెక్టార్ అండ్ స్టాక్ రెండింటిని యూజ్ చేసి కూడా మనం రాసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇప్పుడు నేను వెక్టార్ ని యూజ్ చేసి రాస్తున్నాను. క్లాస్ ఎన్యూమరేషన్ ఎగ్జాంపుల్ click static void main
స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇందులో ఫస్ట్ మీరు ఒక వెక్టర్ ని డిక్లేర్ చేసుకోండి. వెక్టర్ enumeration example dot java. Reverse type వచ్చేసి alpha. Vector b is equal to new vector. Vector b is equal to new vector. ఇప్పుడు ఇందులో ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 నుంచి 10 వరకు వాల్యూస్ అనేవి యాడ్ చేస్తున్నారు అనుకో డైరెక్ట్ గా. ఫర్ లూప్ ని యూజ్ చేసి మనం ఇందులో వాల్యూస్ అనేవి ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇనిషియల్ కెపాసిటీ ఎంతైతే ఉందో ఆ ఇనిషియల్ కెపాసిటీలోనే మనం వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇంటూ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇండెక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వెక్టర్ ఇనిషియల్ కెపాసిటీ. ఇనిషియల్ కెపాసిటీ మనకి ఎలా వస్తుంది, కెపాసిటీ అనే మెథడ్ ని యూజ్ చేసినప్పుడు మనకు వస్తుంది కెపాసిటీ ఇండెక్స్ ప్లస్ ప్లస్. ఓకే, సో ఇందులో మీరు ఎక్కడి నుంచి ఏమైతే వాల్యూస్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ మీరు ఇక్కడ తీసుకుంటారు. ఫస్ట్ మనకు ఇండెక్స్ 0 స్టార్ట్ ఇక్కడ నుంచి 1 నుంచి వాల్యూస్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో 1 నుంచి మనం ఇక్కడ స్టోర్ చేసుకోవాలని పెట్టుకోవాలి. ఓకే 1 2. సో మీరు ఒక ఇనిషియల్ కెపాసిటీని మీరు కావాలనుకుంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటి, కంపల్సరీగా మనం వెక్టర్ ని యూజ్ చేస్తున్నామంటే జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. ఓకే, స్టార్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నా, అన్ని క్లాసెస్ ఇంపోర్ట్ అవుతాయి. లేదు ఓన్లీ పర్టికులర్ గా నీకు వెక్టర్ ఒకటే కావాలనుకుంటే జస్ట్ నువ్వు వెక్టర్ అని రాయొచ్చు. ఓకే, సో నాకు అన్ని క్లాసెస్ అన్ని ఇంపోర్ట్ అయినా పర్లేదు అనుకుంటున్నావు కాబట్టి సో స్టార్ ని యూజ్ చేస్తాను. అంటే అప్పుడు జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ లో ఉన్న అన్ని కూడా ఇంపోర్ట్ అవుతాయి. సో ఇందులో వెక్టర్ లో ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తున్నా. యాడ్ ఎలిమెంట్. సో యాడ్ ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ చేస్తున్న వాల్యూ మనం డైరెక్ట్ గా లూప్ లోంచి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఇండెక్స్ ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి సో ఇండెక్స్ అని ఇక్కడ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మనకు కలెక్షన్ యొక్క వాల్యూస్ అనేది ఒకసారి ఇక్కడ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆ వెక్టర్ ని ఒకసారి బి వాల్యూస్ అన్ని కూడా ఒకసారి ప్రింట్ ఓపెన్ న్యూ టెర్మినల్. ఓకే, సో ఇందులో ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ జావా సి స్పేస్ ఫైల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. సో దీనికంటే ముందు మనం ఏ ఫోల్డర్ లో దీన్ని ఓపెన్ చేస్తాం, సిడి n-1 అనే ఫోల్డర్ లో నేను స్టోర్ చేస్తాను. నెక్స్ట్ జావా సి స్పేస్ ఫైల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇస్తాం. సారీ, కెపాసిటీ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. ఓకే, కెపాసిటీ నెక్స్ట్ జావా స్పేస్ ఎన్యుమరేషన్ ఎగ్జాంపుల్. క్లాస్ యొక్క నేమ్ మీరు ఏదైతే తీసుకున్నారో వాల్యూస్ ఎంతవరకు స్టోర్ అయినాయి 1 2 3 4 అప్ టు 10 వాల్యూస్ మనం అక్కడ స్టోర్ చేసుకున్నాం. అంటే ఇనిషియల్ ఒక వెక్టర్ యొక్క ఇనిషియల్ కెపాసిటీ ఎంత 10. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఒక కలెక్షన్ డైరెక్ట్ గా మనం బిల్డ్ చేస్తాం. అలా కాకుండా మనకు ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఇండివిజువల్ వాల్యూస్ మనకు కావాలి అని అనుకుంటాం. సో దానికోసం మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఎప్పుడైతే మీరు అలా చేయాలనుకుంటున్నా ఎన్యుమరేషన్ యూజ్ చేస్తున్నాం. ఎన్యుమరేషన్ ఈ ఈజ్ ఈక్వల్ టు యువర్ చాయిస్, రిఫరెన్స్ నేమ్ మీరు ఏమని ఇవ్వండి. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏదైతే లిస్ట్ ఇచ్చానో ఆ ఇచ్చిన లిస్ట్ నుంచి ఈవెన్ నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు మన యొక్క కలెక్షన్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఏంటి, బి. ఇక్కడ మీరు ఏదైతే కలెక్షన్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఇచ్చారో ఆ రిఫరెన్స్ నేమ్ ని ఇక్కడ మీరు తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలెక్షన్ నేమ్ నెంబర్స్ అని ఇచ్చారనుకోండి. ఓకే,
సో ఇక్కడ అక్కడ యూజ్ చేసుకునేటప్పుడు కూడా నెంబర్స్ అని యూజ్ చేసుకున్నాం. సో నెంబర్స్ ని ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. ఆ కలెక్షన్ యొక్క నేమ్ నెంబర్స్ అని ఇస్తాం. ఇస్ ఈక్వల్ టు నెంబర్స్ డాట్ మెథడ్ యొక్క నేమ్ ఏంటి, ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఎలిమినేషన్స్ లోకి ఈ ఈవెన్ నెంబర్స్ లోకి వచ్చేస్తాయి. ఓకే, ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ సారీ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ లూప్ అనేది మనకు రొటేట్ అవ్వాలి అండ్ 1 by 1 వాల్యూ నెక్స్ట్ వాల్యూ రావాలి. కాబట్టి ఇక్కడ మనం వైల్ లూప్ ని యూజ్ చేస్తాం. ఈ ఎనిమినేషన్ ని మనం ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో అంటే ఈవెన్ నెంబర్, ఇక్కడ రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ రిఫరెన్స్ నేమ్ ఈవెన్ నెంబర్ డాట్ యాజ్ మోర్ ఎలిమెంట్స్. మెథడ్ యొక్క ఏమిటి, యాజ్ మోర్ ఎలిమెంట్స్. యాజ్ మోర్ ఎలిమెంట్స్ అనేప్పుడు ఏమవుతుంది, సో ఈ ఈవెన్ నెంబర్ యొక్క తీసుకొని అది నెక్స్ట్ ఎలిమెంట్ కి మూవ్ చేస్తూ, సో ఇందులో ఎప్పుడైతే ఇంకా ఎలిమెంట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు ఫాల్స్ ఇస్తుంది, రిమైనింగ్ అన్ని టైంలో ట్రూనే ఇస్తుంది. ఒకవేళ మీరు అది ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా అనేది కూడా మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ ప్రింట్ చేసుకున్నా మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లోపల ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయడానికి మనం ఏమైతే యూజ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్ డాట్ నెక్స్ట్ ఎలిమెంట్. సో ఇందులో మనకు ఆబ్జెక్ట్స్ అంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ మనకు వచ్చేస్తాయి. సార్ టీరా చూడండి నెక్స్ట్ లో. సో ఇంకెక్కడ నా వీని యూజ్ చేస్తున్నాను, వి డాట్ యాడ్. సారీ, ఇక్కడ వెక్టార్ యొక్క నేమ్ చేంజ్ చేశాను కదా, సో ఆ నేమ్ నెంబర్స్ డాట్. ఓకే, సో ప్రస్తుతానికి ఇక్కడ మనకు అన్ని నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్ని కూడా ఒకసారి ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వాల్యూస్ అన్ని కూడా ఇండివిజువల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రింట్ అవుతాయి. 1 2 3 అప్ టు 10 వాల్యూస్. కానీ నాకు ఇందులోంచి ఈవెన్ నెంబర్సే కావాలి. ఈవెన్ నెంబర్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఆల్రెడీ మీరు లూప్ అరేస్ ని యూజ్ చేస్తూ అందులో ఉన్న ఈవెన్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలని మీకు ఆల్రెడీ తెలుసు. ఈవెన్ నెంబర్స్ మాత్రమే మీరు ప్రింట్ చేయాలని అనుకుంటే జస్ట్ ఇఫ్ సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఎలిమెంట్స్ మనకి ఎక్కడ వస్తున్నాయి, ఇక్కడ మనకు ఆ వాల్యూస్ అనేవి వస్తున్నాయి, అంతేనా. సో ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఎలిమెంట్ అక్కడే మనకు ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఓకే, సో కాబట్టి మీరు ఎప్పుడైతే అవన్నీ కూడా మీరు ఎప్పుడు దాన్ని తీసుకుంటారని అంటే, సో ఇక్కడ మనకు అన్ని కూడా ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మనం స్ట్రింగ్ డేటా టైప్ ఇచ్చాం, అంటే విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల స్టోర్ చేసుకుంటాం. స్ట్రింగ్ నుంచి మనకు నార్మల్ కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి, సో ఇక్కడ ఇండెక్స్ ఇచ్చాం కాబట్టి ఇంటీజర్. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవెన్ నెంబర్స్ డాట్ ఓకే నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఈ నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క టైప్ వచ్చేసి ఏంటి, ఆబ్జెక్ట్, అంతేనా. సో మనం ఇక్కడ ఏవైతే వాల్యూస్ వస్తున్నాయో అవన్నీ కూడా ఏ టైప్, ఆబ్జెక్ట్ టైప్. రిటర్న్ అవుతున్న వాల్యూ ఏంటి, ఆబ్జెక్ట్. ఈ మెథడ్ నుంచి మనం నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి ఏం రిటర్న్ అవుతుంది, దాని యొక్క డేటా టైప్ ఏంటి, ఆబ్జెక్టే కదా. సో అంటే మనకు వచ్చే వాల్యూ కూడా ఆబ్జెక్ట్ టైప్ లో ఉంటుంది. సో మీరు ఏ వాల్యూ స్టోర్ చేసుకున్నా, ఇదర్ ఇంటీజర్ వాల్యూ ఆ నెంబర్ ఏ స్టోర్ చేసినా అది రిటర్న్ చేసేటప్పుడు మనకు ఆబ్జెక్ట్ ని ఇస్తుంది. సో ఎప్పుడైతే మనకు అలా ఆబ్జెక్ట్స్ ని ఇస్తుందో మనం టైప్ కాస్టింగ్ ని యూజ్ చేసి దాన్ని ఇంటీజర్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అని అంటే దానికి ముందు మీరు ఇంటీజర్ అని రాసుకోవాలి. విత్ ఇన్ బ్రాకెట్స్ లోపల ఇంటీజర్ అని మీరు ఎప్పుడైతే రాసుకున్నారో అది ఏమవుతుందంటే ఇంటీజర్ కిందకి టైప్ కాస్టింగ్ అన్నమాట. సో ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే, సో ఇంటీజర్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనకు పర్సెంటేజ్ by 2 is equal to 0. ఓకే, సో ఎప్పుడైతే ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడు మనకు దాని యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది మనకు తీసుకుంటాం. అంటే ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈవెన్ నెంబర్ అవుతుంది, లేకపోతే ఆడ్ నెంబర్ అవుతుంది. సో అప్పుడు వచ్చినప్పుడు ఆ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తే మనకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. ఓకే, సో ఈవెన్ నెంబర్స్ అంటే మనకి ఇప్పుడు ఏమేమి వస్తాయి,
2 4 6 8 10. ఓకే, సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, అంటే ఆడ్ నెంబర్స్ వచ్చాయి. మెయిన్ జావా డాటబేస్ నో సచ్ ఎలిమెంట్ అట్ ఆల్. ఒక పని చేయండి, దీన్ని ఇలా కాకుండా ఏదైనా ఫస్ట్ నార్మల్ నెంబర్స్ ఇక్కడ కన్వర్ట్ చేసేది ఇంటూ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు అన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేసుకోండి. ఇంటీజర్ ఓకే, ఈవెన్ నెంబర్ డాట్ నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఈవెన్ నెంబర్ డాట్ నెక్స్ట్ ఎలిమెంట్. అప్పుడు ఈవెన్ నెంబర్స్ ఏవైతున్నాయి అవి ఈవెన్ ఈజ్ పర్సంటేజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏవైతే మనకు 2తో డివిజబుల్ అవుతున్నాయో సో అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, అంతేనా? సో ఆ వాల్యూస్ అక్కడ తీసుకొని ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0 సిస్టమ్ డాట్ అవుట్పుట్ అని లోపల వాల్యూస్ అనేది ప్రింట్ చేయాలి. ఈవెన్ సారీ, సో మనం అక్కడ వాల్యూస్ ని ప్రింట్ చేయకుండా అది ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ ఈవెన్ నెంబర్ ఇక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేయాలి. సేమ్ ఇక్కడ ఎందుకు నెక్స్ట్ ఎలిమెంట్ అంటే నెక్స్ట్ దాని తర్వాత ఎలిమెంట్ వస్తుంది కాబట్టి మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఓకే, సో 2తో ఏదైతే డివిజిబుల్ అవుతుందో ఆ వాల్యూని ఇక్కడ తీసుకోండి. సో ఇక్కడ ఎందుకు అలా వస్తుంది అంటే ఒకసారి మనం నెక్స్ట్ ఎలిమెంట్ అనే మెథడ్ ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో అది వెంటనే నెక్స్ట్ ఎలిమెంట్ కి మూవ్ చేస్తుంది. సో అంతేనా? సో ఎప్పుడైతే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ అనే మెథడ్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో 10 అనే వాల్యూ ఆ వాల్యూ వెంటనే నెక్స్ట్ ఇక్కడికి 20 అనే వాల్యూకి నెక్స్ట్ ఎలిమెంట్ ని మూవ్ చేస్తుంది. కాబట్టి సో మనకి ఏంటంటే వెంటనే అందుకే మనకి ఇంతకు ముందు మనం ఇక్కడ చెక్ చేసేటప్పుడు మనకు అన్ని కూడా ఆడ్ నెంబర్స్ వచ్చాయి. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఎందుకు ఆడ్ నెంబర్స్ వచ్చాయంటే ఒకసారి మనం నెక్స్ట్ ఎలిమెంట్ యూజ్ చేస్తామంటే అది వెంటనే ఏం చేస్తుంది నెక్స్ట్ ఎలిమెంట్ కి మూవ్ చేసేస్తుంది. ప్రింట్ చేసేటప్పుడు మనకి ఎందుకు ఇక్కడ మీరు ఇంతకు ముందు అబ్జర్వ్ చేస్తే మనకు అన్ని కూడా ఈవెన్ నెంబర్సే వచ్చాయి, సారీ ఆడ్ నెంబర్స్ వచ్చాయి. ఎందుకు అని అంటే సో నెక్స్ట్ ఎలిమెంట్ నే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ నెక్స్ట్ ఎలిమెంట్ కి నెక్స్ట్ మూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ మూవ్ చేయడం వల్ల మనం ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు ఇఫ్ కండిషన్ లోనేమో అలా చెక్ చేస్తున్నాం. ఓకే, కానీ ప్రింట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఎలిమెంట్ అంటే ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఆ వాల్యూని ప్రింట్ చేసి నెక్స్ట్ ఎలిమెంట్ కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం నెక్స్ట్ ఎలిమెంట్ అన్నప్పుడు 1 అలా మనకు వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యి ప్రింట్ అవుతుంది. అందుకే మనకు స్టార్టింగ్ లో 1 అనేది కూడా ప్రింట్ అవ్వలేదు. సో ఓన్లీ మీకు ఆడ్ నెంబర్స్ కావాలి, నాట్ ఈక్వల్ టు 0. సో ఇలా మీరు వెక్టర్ ని యూజ్ చేసి ఎన్యుమరేషన్ కి మనం యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్యుమరేషన్స్ కాకుండా నెక్స్ట్ మనకు ఇటరేటర్ అనేది కూడా ఉంది. ఓకే, సేమ్ ఇలానే ఎన్యుమరేషన్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎన్యుమరేషన్స్ అనేది ఓన్లీ ఇంపార్టెంట్ లెగసీ క్లాసెస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. అవి ఏ క్లాసెస్ కి మనం అప్లై చేయొచ్చు, ఏ ఇంటర్ఫేసెస్ కి అప్లై చేయొచ్చు అనేది కూడా నేను నేమ్స్ అనేది రాశాను. సో స్టాక్ అనే వెక్టర్
అండ్ ప్రాపర్టీస్ అండ్ యాజ్ టేబుల్ అండ్ డిక్షనరీ వీటికి మాత్రమే మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ దీన్ని దేనికోసం యూజ్ చేస్తున్నాం? ఎప్పుడైతే మనం ఒక కలెక్షన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే గెట్ చేసుకోవాలనుకుంటున్నాం అప్పుడు వీటిని మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఇటరేటర్. ఓకే, సో ఇటరేటర్ ను కూడా ఎందుకు యూజ్ చేస్తాం? సేమ్ కర్సర్ అనే దాంట్లో కర్సర్ అనే వర్డ్ వచ్చిందంటే కర్సర్స్ ని మనం యూజ్ చేసేదే నెక్స్ట్ ఎలిమెంట్ 1 by 1 ఎలిమెంట్ ని గెట్ చేసుకోవడానికి. ఓకే, సో ఈ కర్సర్స్ ని యూజ్ చేసి మనం అందులో ఉన్న లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని గెట్ చేస్తున్నాం. సెకండ్ వన్ ఇటరేట్. సో ఇటరేటర్ లో కూడా కొన్ని డిఫాల్ట్ మెథడ్స్ ఉన్నాయి, అందులో ఉన్న వాల్యూని గెట్ చేసుకోవడానికి ఇటరేటర్ అనే మెథడ్ ని మనం యూజ్ చేసుకుంటాం. సేమ్ దీన్ని కూడా దేనికోసం యూజ్ చేస్తున్నాం? ఎప్పుడైతే మీరు ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ గెట్ చేసుకోవాలనుకుంటున్నారో అందులో నుంచి 1 by 1 ఆబ్జెక్ట్ ని 1 by 1 గెట్ చేసుకోవాలనుకుంటున్న ఆబ్జెక్ట్స్ నుంచి అప్పుడే మనం వీటిని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది ఇటరేటర్ అనేది యూనివర్సల్ అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. ఎన్యుమరేషన్ అయితే ఓన్లీ పర్టికులర్ లెగసీ క్లాసెస్ ఆర్ లెగసీ ఇంటర్ఫేసెస్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. అదే మనకు ఇటరేటర్ అయితే అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇటరేటర్ అనేది కలెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క దానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ రాసుకోండి ఇందులో, ఇటరేటర్ కెన్ అప్లై ఆల్ ద కలెక్షన్ ఆబ్జెక్ట్స్. Iterator can apply all the collection objects or all collections. సో ప్రతి ఒక్క దానికి కూడా మీరు ఇటరేటర్ ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా కలెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క క్లాస్ కి కూడా ప్లస్ ఇంటర్ఫేసెస్ కూడా మీరు వీటిని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఏ వర్షన్ లో స్టార్ట్ అయింది? 1.2 వర్షన్. దీన్ని కూడా ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇండివిజువల్ వాల్యూస్ ప్రింట్ చేయడం. సో దీంట్లో ఏంటంటే మనకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఏదైనా కొన్ని ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయాలంటే ఆ ఎలిమెంట్ ని కూడా రిమూవ్ చేయొచ్చు. ఎనిమిరేషన్స్ లో ఏంటి ఓన్లీ నెక్స్ట్ ఎలిమెంట్ ని ప్రింట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. అదే మీరు ఇటరేటర్ ని యూజ్ చేసి ఏంటంటే మధ్యలో ఇంకొక ఎలిమెంట్ దేన్నైనా రిమూవ్ చేయాలనుకున్నా కూడా రిమూవ్ చేయొచ్చు. ఓకే, దీంట్లో మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి యాజ్ నెక్స్ట్, నెక్స్ట్ అండ్ రిమూవ్. ఓకే, సో యాజ్ నెక్స్ట్ అనే మెథడ్ వచ్చేసి దాని యొక్క డేటా టైప్ బులియన్. బులియన్ అంటే ఏం చేస్తుంది? సో ఈ ఎనిమిరేషన్ ఇటరేట్ అవుతున్నప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా, ఉంటే ట్రూ లేకపోతే ఫాల్స్ ని ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ అనే మెథడ్ అండ్ నెక్స్ట్ రిమూవ్ అనేది ఏం చేస్తాం? రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు 1 by 1 నేను ఇచ్చి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో దీంట్లో కూడా మనకు ఇటరేటర్ గెట్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇటరేటర్. ఓకే, సో దెన్ రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ కలెక్షన్. ఏ కలెక్షన్ ఆబ్జెక్ట్ అయినా మీరు రాయొచ్చు. కలెక్షన్ డాట్ ఇటరేటర్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో ఆ కలెక్షన్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ రిఫ్ అనే ఫోల్డర్ లో స్టోర్ అయి ఉంటాయి. నెక్స్ట్ వీటిలో డిఫాల్ట్ గా ఉన్న మెథడ్స్ డిఫైన్ చేసుకున్న మెథడ్స్ ఏంటి? ఇటరేటర్ మెథడ్స్. ఇటరేటర్ మెథడ్స్ లో మనకు 3 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్ బూలియన్ డేటా టైప్ పబ్లిక్. బూలియన్ మెథడ్ యొక్క నేమ్ యాజ్ నెక్స్ట్. సో ఈ యాజ్ నెక్స్ట్ అనే మెథడ్ మనకు either ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మీ యొక్క కలెక్షన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ ఆబ్జెక్ట్ లో మోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంకా ఉన్నాయంటే సో అప్పుడు యాజ్ నెక్స్ట్ లో ఇది చేసినప్పుడు మనకు ట్రూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఎలిమెంట్స్ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ పబ్లిక్ ఆబ్జెక్ట్.
ఓకే, ఆబ్జెక్ట్ ని ఎప్పుడు రిటర్న్ చేస్తుంది, మెథడ్ యొక్క నేమ్ ఏంటి, నెక్స్ట్. అంటే మనకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూని ఇస్తుంది, ప్లస్ నెక్స్ట్ వాల్యూకి మూవ్ చేయడానికి మనం నెక్స్ట్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు కూడా దీన్ని మనకు రిమూవ్ అనే మెథడ్ ఇందులో అడిషనల్ గా ఒకటి ఆప్షన్ ఉంది, రిమూవ్. దీని నుంచి మనకు రిటర్న్ యొక్క టైప్ వచ్చేసి దీని నుంచి ఎలాంటి రిటర్న్ వాల్యూ ఏమి ఉండదు, సో దానికోసం మనం డైరెక్ట్ గా వైడ్ అనేది తీసుకుంటాం, రిమూవ్. సో రిమూవ్ అనే మెథడ్ ని యూజ్ చేసి మనం ఈ వాల్యూస్ అనేది ఇందులో స్టోర్ రిమూవ్ చేసేస్తున్నాం. ఎలిమెంట్స్ రిమూవ్ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తాం. దీన్ని ఏ దానికైనా మీరు అప్లై చేయొచ్చు, అరే లిస్ట్ కైనా అప్లై చేయొచ్చు, లింక్ లిస్ట్ కైనా అప్లై చేయొచ్చు, యాస్మాప్ కైనా, దేనికైనా కలెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా మీరు దీన్ని అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో ఇది యూనివర్సల్ కాన్సెప్ట్, దేనికైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ కోసం అరే లిస్ట్ కి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ఇటరేటర్ ఎగ్జాంపుల్. ఓకే, సో క్లాస్ క్లాస్ పబ్లిక్ static void main string args. Okay, public static void main string args. So దీన్ని iterator example data java review program and here all files. ఓకే, సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అరే లిస్ట్ అనేది తీసుకుంటున్నాను. అరే లిస్ట్ AL is equal to new array list with constraint. ఓకే, సో అరే లిస్ట్ ఏదైతే ఉందో అరే లిస్ట్ ఇనిషియల్ కెపాసిటీ కూడా ఇక్కడ కూడా 10. సో ఇందులో కూడా మీరు వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలంటే ఏదైతే పర్లు కూడా నాకు నార్మల్ గానే మీరు వాల్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు. సో నార్మల్ గానే యాడ్ చేసుకోండి. యాడ్ AL dot add 2 next AL dot add 3 okay. So AL dot add 4 AL dot add 5. ఓకే, సో ఇది హెటెరోజీనియస్ మీరు ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా నార్మల్ నెంబర్స్ కూడా మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఎన్యుమరేస్ ఇటరేటర్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ మీరు ఇటరేటర్ టైప్ ఇటరేటర్ I is equal to, సో కలెక్షన్ యొక్క నేమ్ ఏంటి, AL డాట్ ఇటరేటర్. ఇది మెథడ్, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా లోవర్ కేస్ లెటర్ లోనే తీసుకోండి. ఇటరేటర్ Y I dot as next. సో ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇస్తారో ఆ రిఫరెన్స్ నేమ్ మీరు తీసుకోవాలి, అప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ కోడ్. సో ఇక్కడ మనకు either ట్రూ వస్తుంది, ట్రూ వచ్చినప్పుడు మాత్రమే వైల్ లోకి ఎంటర్ అవుతుంది. సో వైల్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, సిస్టమ్ డాట్ అవుట్పుట్ ln లోపల సిస్టమ్ డాట్ అవుట్పుట్ డాట్ ప్రింట్ ln. సో ఇక్కడ ఈ డాట్ నెక్స్ట్ మనకు ఎలిమెంట్ అనేది వస్తుంది. ఎలిమెంట్ వచ్చి ప్రింట్ చేస్తుంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. జావా సి స్పేస్ టేబుల్ డాట్ జావా. ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఒకసారి చెప్పండి. సో ఇక్కడ కూడా అరే లిస్ట్ యూజ్ చేశాను కానీ దాన్ని ఇంపోర్ట్ చేయలేదు. ఓకే, సో అరే లిస్ట్ ఈస్ కెనాట్ ఫైండ్ ద సింబల్. జస్ట్ ఇంపోర్ట్ java dot include dot star. Okay,
then save. ఓకే, సో ఇక్కడ మనకు ఇటరేటర్ లో కూడా ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో ఇటరేటర్ ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉందనుకో, cannot find a symbol as next. ఏంటి ఎలిమెంట్స్ యొక్క ఆబ్జెక్టివ్ గా అక్కడ హ్యాష్ నెక్స్ట్ లో హెచ్ ఉండదు అని టైపింగ్ వచ్చింది మెసేజ్ వచ్చింది. as next. as అది as కాదు, as next. సో ఆ వాల్యూస్ ఏవైతున్నాయి ఆ వాల్యూస్ అన్ని కూడా మనకు ప్రింట్ అవుతాయి. యాజ్ నెక్స్ట్. నెక్స్ట్ రిమూవ్ అనే దాన్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఐ డాట్ రిమూవ్ అనే మెథడ్ని అప్లై చేస్తున్నారు. సేవ్. అందులో మెథడ్స్ అనేటివి ఏవి లేకుండా వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి మనకు రిటర్న్ కూడా ఏమవ్వదు, వైడ్ మాత్రమే, వైడ్ డేటా టైప్ కాబట్టి మనకు రిటర్న్ కూడా ఏమవ్వదు. ఓకే, సో మీరు ఎప్పుడైతే అందులో ఇటరేటివ్ యూజ్ చేస్తున్నారో రిమూవ్ అని అంటే ఎలిమెంట్స్ అనేవి కూడా రిమూవ్ చేసేస్తుంది. మీరు పర్టికులర్ గా దేన్నైనా ఒక ఎలిమెంట్ మాత్రమే రిమూవ్ చేయాలని యూజ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, లేకపోతే 1 ఉంది. సో ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మనం అన్నిటిని రిమూవ్ చేసేస్తున్నాం. సో లాస్ట్ అందుకే మనకు ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ ఎగ్జెప్షన్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఎప్పుడైతే ఓన్లీ ఒక పర్టికులర్ ఎలిమెంట్ డిస్ప్లే రిమూవ్ చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 1 ఉన్నప్పుడు లేకపోతే 2 ఉన్నప్పుడు రిమూవ్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు అక్కడ ఏం చేయొచ్చు అంటే ఏదైతే రిఫరెన్స్ నేమ్ మీరు దానికి స్టోర్ చేసుకుంటున్నారో, ఓకే, సో వచ్చే ప్రతి ఒక్క వాల్యూని కూడా ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ నెక్స్ట్ రాస్తే మనకు వాల్యూ నెక్స్ట్ వాల్యూ అలా వస్తుంది. అలా కాకుండా ఇవి వచ్చే వాల్యూస్ అన్నిటిని కూడా ఒక స్ట్రింగ్ లో స్టోర్ చేసుకుంటాం. స్ట్రింగ్ numbers is equal to I next. ఈ నెంబర్స్ లో ప్రింట్ చేయాలి. నెంబర్ అనే దాంట్లో తీసుకుంటాం. ఇక్కడ ఈ నెంబర్ ఎప్పుడైతే ఉందో నెంబర్ అనేది ఈక్వల్స్ మెథడ్ ని యూజ్ చేసి నెంబర్ డాట్ ఈక్వల్స్ వన్ అనే వాల్యూ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ 1 అనే వాల్యూని రిమూవ్ చేయమని చెప్తాను. ఓకే, 1 అనే వాల్యూ ఏదైతే ఉందో అవన్నీ రిమూవ్ చేయమని చెప్తాను. ఐ డాట్ రిమూవ్. ఐఎన్ ఇచ్చాను ఇక్కడ, ఐఎన్ ఇచ్చాను కాబట్టి 1 డాట్ రిమైనింగ్ అప్పుడు అన్ని వాల్యూస్ అన్ని ఇక్కడ ప్రింట్ చేయమని నెంబర్. సేవ్. ఓకే, సో మనకు రిటర్న్ అవుతున్నది వచ్చేసి ఆబ్జెక్ట్, మనం స్టోర్ చేసుకుంటున్నది స్ట్రింగ్. కాబట్టి మనకి ఇక్కడ ఇల్లీగల్ ఇన్కంపటబుల్ టైప్ అనే ఆబ్జెక్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్. ఆబ్జెక్ట్ నుండి మనం స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం యూజ్ చేసుకోవాలి? స్ట్రింగ్ టైప్ కాస్టింగ్. జస్ట్ ఇక్కడ మీరు బ్రాకెట్స్ లోపల స్ట్రింగ్ కన్వర్ట్ ఆటోమేటిక్ గా స్ట్రింగ్ కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జావా స్పేస్ ఓకే, సారీ ఇక్కడ బ్రేక్ వితౌట్ బ్రేక్ ఏమవుతుందంటే నెక్స్ట్ వాల్యూస్ డైరెక్ట్ గా ప్రింట్ చేసేస్తుంది. ఓకే, సో రిమూవ్ చేసిన తర్వాత ఆ బ్రేక్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో, కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు లూప్ అక్కడితోనే అంటే ఈ యాజ్ నెక్స్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేసాం కదా, సో పర్టికులర్ గా 1 ని రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత ఇండివిజువల్ వాల్యూస్ కావాలని ఇండివిజువల్ వాల్యూస్ ప్రింట్ చేయండి, లేకపోతే 1.
మెథడ్ లోపల ఆ వైల్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత సో తర్వాత దాన్ని ప్రింట్ చేసి చూడండి. మీ యొక్క లిస్ట్ ఏదైతే వస్తుందో ఆ లిస్ట్ ని ఒకసారి ఇక్కడ ప్రింట్ చేయండి. ఆ లిస్ట్ లో ఏమేమి ఉంది system.println సేవ్. సో అక్కడ 2 దగ్గర నుంచే మనకు ప్రింట్ అయ్యి అబ్జర్వ్ చేస్తారు 2, 3, 4, 5. ఎప్పుడైతే మీరు పర్టికులర్ ఎలిమెంట్ ని కావాలనుకున్నా కూడా ఇందులోంచి మీరు రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ ఇండివిజువల్ వాల్యూస్ కావాలంటే మీరు ఇక్కడ ఐదర్ ఫర్ లూప్ కానీ ఫర్ ఈచ్ కానీ లేకపోతే మళ్ళీ ఇటరేటర్ కానీ యూజ్ చేసి మీరు అక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఇటరేటర్ ని యూజ్ చేసి మనం కావాలనుకుంటే పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఎలిమెంట్ మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అవుతున్న ఎలిమెంట్ ని కూడా మీరు ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. అర్థమైందా? ఫస్ట్ మీరు ఇటరేటర్ ని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఆ ఇటరేటర్ ని యూజ్ చేసేటప్పుడు యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి? ఇటరేటర్. ఓకే, సో ఎప్పుడైతే ఇటరేటర్ అని యూజ్ చేస్తున్నారో అప్పుడు ఏమవుతుంది, ఈ రిఫరెన్స్ లో మీ యొక్క ఎలిమెంట్స్ అన్ని అందులో స్టోర్ అయి ఉంటాయి. ఆ రిఫరెన్స్ ని బట్టి యాజ్ నెక్స్ట్ అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు వైల్ లూప్ ని యూజ్ చేసి రన్ చేస్తున్నారో అది రన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఆ వాల్యూస్ ఇక్కడ మీకు ట్రూ, ఎప్పుడైతే ట్రూ వస్తుందో అప్పుడే లూప్ లోకి ఎంటర్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్ళిపోతుంది. సో అలా ఈ లూప్ ఎంతసేపు రొటేట్ అవుతుంది, ఇటరేటర్ ఎంతసేపు అవుతుంది అంటే ఎప్పుడైతే మీ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతాయో అంతవరకు మీకు ఇక్కడ ట్రూనే వస్తుంది. ఎప్పుడైతే అందులో ఉన్న వాల్యూస్ ఎప్పుడైతే కంప్లీట్ అయినప్పుడు మీకు ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ మీకు ఎప్పుడైతే రిటర్న్ చేస్తుందో ఆటోమేటిక్ గా సో ఇందులోంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, ఇందులో మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి యాజ్ నెక్స్ట్ రిమూవ్ అన్నప్పుడు ఆ ఎలిమెంట్స్ పర్టికులర్ ఎలిమెంట్ ని దేన్నైతే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ ని కూడా ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. ఇటరేటర్ లో అడిషనల్ గా మీకున్న మెథడ్. ఓకే, సో మనం నెక్స్ట్ సెషన్ లో లిస్ట్ ఇటరేటర్ గురించి నేర్చుకుందాం.